బెంగుళూరులో ఉండే మనకి నెల్లూరుకి సంబంధించినటువంటి వెహికల్ ఏదైనా కనిపిస్తేనే మనం ఆనందాన్ని పట్టలేం. ఈ P26 రిజిస్ట్రేషన్‌తో కనిపించే ఏ బైక్ కానివ్వండి, ఫోర్ వీలర్ కానివ్వండి, ఏదైనా మనకు కనిపిస్తే ఆనందాన్ని నేనైతే పట్టలేను. అంత ఇష్టం నాకు నెల్లూరంటే. అలాంటిది కాలక్రమేణా వస్తున్న మార్పులలో ఇప్పుడు ఏదైతే మన జిల్లాని విభజనలో భాగంగా కొన్ని మండలాలని తిరుపతి జిల్లాలో కలపడం జరుగుతుందో, ఇది యావత్ నెల్లూరు జిల్లా ప్రజానీకానికి ఎంతో బాధాకరమైన విషయం. ఏంటయ్యా మనం ఏం కోల్పోతున్నాం ఈ విభజన వల్ల అంటే, ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలయితేనేమి, ఏదైతే మన రాపూర్ మండలానికి సంబంధించిన పెంచిలకోన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితేనేమండి, ఆహ్, సూలూరుపేటకి సంబంధించి చెంగాలమ్మ టెంపుల్ అయితేనేమండి, మన వెంకటగిరికి సంబంధించిన పోలేరమ్మ జాతర ఎంతో ఫేమస్, అది అందరికీ తెలిసిందే. రాష్ట్ర పండుగగా దాన్ని గుర్తించారు కూడా ఈ మధ్య కాలంలో. అలాంటి టెంపుల్స్ అయితేనేమండి, ఇంకా చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలు మన నెల్లూరు జిల్లాకు సంబంధించినవి చాలా ఉన్నాయి. ఈవెన్ మన ఇస్రోలో రాకెట్ ప్రయోగించే ముందు కూడా సూలూరుపేట చెంగాలమ్మ తల్లికి పూజ జరిపించిన తర్వాతే ఈ లాంచ్ అనేది స్టార్ట్ చేస్తారు. అంత ఫేమస్ మన చెంగాలమ్మ తల్లి టెంపుల్. ఇవన్నీ కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయం అనమాట. అలాగా మన గూడూరుకి సంబంధించిన జెండా పండగ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. అందులో మరి ఇంకొకటి ఏంటంటే, మన గూడూరులో మైకా ఫేమస్ అబ్బరకం. చిన్నప్పటి నుంచి మన స్కూల్ డేస్ నుంచి వింటా ఉంటాం. అబ్బరకం చాలా పుష్కలంగా దొరికే ప్లేస్ మన గూడూరు అనమాట. ఇప్పుడు గూడూరు చూస్తే గూడూరు వెళ్ళిపోయింది. నాయుడుపేట చూస్తే మన నాయుడుపేటలో ఏముందయ్యా అంటే, మనకి నాయుడుపేట సూలూరుపేట మధ్యలో ఏషియాస్ లార్జెస్ట్ స్క్రీన్ ఉండే విఐపికి సినిమా థియేటర్ ఉంది. మనం ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు, అరే మా నెల్లూరు జిల్లాలో అతిపెద్ద స్క్రీన్ ఉన్న థియేటర్ ఉందిరా ఏషియాలోని అని గర్వంగా చెప్పుకుంటా వచ్చాం ఇన్ని రోజులు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు సూలూరుపేటలో చెంగాలమ్మ టెంపుల్ లేదు. మనం చిన్నప్పటి నుంచి ఈ పులికాట్ సరస్సు గురించి అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ సరస్సు మన నెల్లూరు జిల్లాలో ఉంది. ఇప్పుడు అది లేకుండా పోయింది. అక్కడ జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి చెప్పనక్కర్లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే వలస పక్షులన్నీ అక్కడ ఒక్కసారిగా వచ్చి అవన్నీ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంటుంది. నేను వెళ్ళున్నాను ఆ ప్రదేశానికి. అది చాలా బాగుంటుంది. ఆ ఫ్లెమింగో ఫెస్టివల్‌లో ఆ పక్షుల్ని అలా చూడడం, అంత హ్యూజ్ నెంబర్‌లో పక్షులను ఒకే చోట చూడడం అనేది, అందులో అవి వలస రావడం ఇతర దేశాల నుంచి అనేది, అది మనకి చాలా గర్వకారణంగా ఉండేది చెప్పుకోవడానికి. ఇప్పుడు అది కూడా మిస్ అయిపోయాం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా ఉంది మనకి సూలూరుపేట దగ్గర. అది కూడా మనం మిస్ అయిపోతున్నాం. శ్రీహరికోట రాకెట్ సెంటర్ మిస్ అయిపోతున్నాం. వెంకటగిరి పోలేరమ్మ జాతర మిస్ అయిపోతున్నాం. పెంచిలకోన వాటర్ ఫాల్స్ అయితేనేమి, మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితేనేమి, ఇవన్నీ ఇప్పుడు మన నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటే ఈ కండలేరు డ్యామ్ అయితేనేమి, సోమశిల డ్యామ్ అయితేనేమి, ఇలాగా ఎన్నో కోల్పోతూ వస్తున్నాము. అదంతా చాలా బాధాకరంగా ఉంది. అసలుకి ఇలాంటిది జరగడం అనేది మన నెల్లూరు వాసులకైతేనేమి చాలా బాధ కలిగించే విషయం ఇది. గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. నాకు చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని. కానీ తప్పట్లేదు. ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ గలమెత్తాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుంచి పాజిటివ్‌గా రెస్పాన్స్ వచ్చి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మన జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా అందరూ ఇనిషియేట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను.